హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైరాతో మమ్మీ. నేను ఈరోజు మట్టిడాకులో ఫస్ట్ టైం వండుతున్నానండి. చేపల కూర చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద మట్టిడాక పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కాసేపు అటు ఇటు తిప్పాలండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి అది కొంచెం సాఫ్ట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మగ్గి ఉంటుంది కదండి. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మొత్తం కారం అదంతా పట్టేలాగా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత చింతపండు పులుపు వేస్తాం కదా, అందుకే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం చింతపండు రసం తీసుకుందామండి. అందులోనే ఒక టమాటా కూడా వేసి పిండేయాలి. ఇప్పుడు మూత తీసి అది మరుగుతూ ఉండగా కొన్ని బెండకాయ ముక్కలు, ఒక 2-3 వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోనే చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. టమాటాలు అందులో వేసుకోలేని ఇష్టం లేని వాళ్ళు ఇలా చింతపండులోనే ఒక టమాటాని పిండేసి వేసుకోవచ్చండి. జ్యూస్ మట్టుకే వెళ్తుంది. ఒకసారి వాటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అది కొంచెం మరుగుతూ ఉంటుంది కదండి. మరిగినప్పటికీ మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. దీన్ని పాల చేపలు అంటారంటండి. ఈ పాల చేపలు కూడా అందులో వేసి ఒక మరుగు వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి దాన్ని టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు వీటంతటిని ఇలాగ గరిటె పెట్టి కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసి అటు ఇటు తిప్పుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి కదా, అలా కాకుండా ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం పులుసు మరగాలండి. అది కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకొని పెట్టుకొని 5 మినిట్స్ ఉంచేయాలండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.